మనం పొలంలో ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ వేసినప్పుడు ఆ ప్లాంట్ లోపల ప్రాసెస్ ఎలా జరుగుతుంది, అలాగే ఈ ఇన్సెక్ట్స్ నుండి క్రాప్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. యూరియా ఇది నైట్రోజన్ ఫెర్టిలైజర్. సాయిల్లో పడగానే అమ్మోనియాగా మారుతుంది. తర్వాత నైట్రేట్గా కన్వర్ట్ అయ్యి ప్లాంట్ రూట్స్ ద్వారా దీన్ని అబ్జర్వ్ చేసి లీవ్స్ ఫ్రెష్ గ్రీన్ కలర్లో కనిపించేలా చేస్తుంది. ప్లాంట్ గ్రోత్ ఫాస్ట్గా పెరుగుతుంది, అలాగే ఈల్డ్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఫాస్ఫరస్. ఇది మనం డిఏపి ఫెర్టిలైజర్ ద్వారా ప్లాంట్స్కి ఇస్తాం. అది సాయిల్లో డిజాల్వ్ అయ్యి ఫాస్ఫేట్గా మారుతుంది. ప్లాంట్ రూట్స్ ద్వారా దీన్ని అబ్జర్వ్ చేసి రూట్స్ని స్ట్రాంగ్గా డెవలప్ చేస్తాయి. అలాగే ఫ్లవర్స్, సీడ్స్ ఫార్మేషన్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. తర్వాత పొటాషియం. ఇది మనం పొటాష్ ద్వారా ప్లాంట్స్కి ఇస్తాం. అది సాయిల్లో డిజాల్వ్ అయ్యి K+ అయాన్లో ఫామ్ అవుతుంది. ప్లాంట్ రూట్స్ ద్వారా దీన్ని అబ్జర్వ్ చేసి ప్లాంట్కి స్ట్రెంగ్త్ని ఇస్తుంది. అలాగే వాటర్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసి డిజీజ్ అండ్ స్ట్రెస్ నుండి ప్లాంట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు పెస్టిసైడ్స్ని చూద్దాం. పెస్టిసైడ్ ఇన్సెక్ట్ బాడీలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్గా దాన్ని నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. నర్వ్ సిగ్నల్స్ని బ్లాక్ చేసి ఇన్సెక్ట్ మూవ్ అవ్వకుండా చేస్తుంది. ఇలా పెరాలసిస్ వచ్చి ఫైనల్గా చనిపోతుంది. ఇంకొన్ని పెస్టిసైడ్స్ దాని మెటబాలిజంని సరిగా పనిచేయకుండా చేస్తుంది. కొన్ని పెస్టిసైడ్స్ గ్రోత్ ప్రాసెస్ను కూడా ఆపేస్తాయి. మోల్టింగ్ ప్రాసెస్ అంటే స్కిన్ చేంజ్ అయ్యే ప్రాసెస్ సరిగా జరగకుండా చేసి ఇన్సెక్ట్ ప్రాపర్గా డెవలప్ అవ్వకుండా చేస్తుంది. అలాగే ఇంకొన్ని పెస్టిసైడ్స్ ప్లాంట్స్ లోపలికి అబ్జర్వ్ అయ్యి సర్క్యులేట్ అవుతాయి. అప్పుడు ఇన్సెక్ట్ ప్లాంట్ని తిన్న వెంటనే పెస్టిసైడ్స్ డైరెక్ట్గా బాడీలోకి వెళ్ళి ఎఫెక్ట్ చూపిస్తుంది. అలా ఈ ఫెర్టిలైజర్ ప్లాంట్స్కి పోషణ ఇస్తే పెస్టిసైడ్స్ వాటిని రక్షిస్తుంది. ఈ రెండు కలిసి ఫార్మర్కి ఎక్కువ ఈల్డ్, మంచి క్వాలిటీ క్రాప్స్ని ఇస్తుంది.